ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి నిరసన తెలియజేయడానికి వెళ్ళిన కేసు సంబంధించి పోలీస్ అధికారులు నోటీస్ ఇచ్చారు. ఆ ప్రశ్నలకి వారు అడిగిన దానికి సమాధానం చెప్పడం మీదట జరిగిన వాస్తవాలని నేను ఎందుకు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఇంటి దగ్గరికి వెళ్ళవలసి వచ్చింది, ఎందుకు నిరసన తెలియజేయవలసి వచ్చింది, ఆ పరిణామాలన్నీ కూడా మాజీ మంత్రి ప్రస్తుత స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు గౌరవ ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడిన భాష చాలా అప్రతిష్ట పాలు చేసే విధంగా, రాజకీయ వ్యవస్థని దిగజార్చే విధంగా నా కొడక, అట్ట నా కొడక, ఇట్ట నా కొడక అని చెప్పేసి చాలా చండాలంగా మాట్లాడిన భాషకి నా మనసు చెలించింది. కాబట్టి రాజకీయాల్లో ఇటువంటి వ్యక్తులు కూడా ఉంటారా? ముఖ్యమంత్రిని పట్టుకొని అట్టనా కొడక, ఇట్టనా కొడక, అమ్మ నా బూతులు తిట్టే సాంప్రదాయం కరెక్టా అని చెప్పేసి మనసు చివుమంది. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి తెలియజెప్తే 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు అన్న అటువంటి వ్యక్తుల్ని మందలిస్తాడు. మందలిస్తే రాజకీయాల్లో కొంచెం విలువలు పెరుగుతాయన్న ఉద్దేశంతో ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి వెళ్ళి నిరసన తెలియజేద్దామని చెప్పేసి వెళ్ళిన సందర్భంలో అక్కడ వెళ్ళిన నా మీదే దాడి జరగటం, నాతో పాటు వచ్చిన వాళ్ళని కొట్టడం, నా కారుని ధ్వంసం చేయడం, ఇవన్నీ కూడా జరిగిన పరిస్థితులన్నీ కూడా మీడియా ద్వారా ప్రజలందరూ కూడా చూశారు. నేను ఇప్పటికీ చెప్తా ఉన్నాను, రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత అవసరం. ఈరోజు గతంలో మేమున్నాం, ఈరోజు మీరు వచ్చారు. మిమ్మల్ని ప్రజలు చాలా బ్రహ్మాండమైన మ్యాండేట్ గెలిపించారు. మీరు చేయవలసిన బాధ్యతలు చాలా ఉన్నాయి. కానీ జోగి రమేష్ని అరెస్ట్ చేద్దామా, జోగి రమేష్ కొడుకుని మానసికంగా ఒత్తిడి చేద్దామా, అరెస్ట్ చేసి సబ్జైల్లో పెట్టాం. ఇవన్నీ క్షణికావేశం, మనం ఆనందం పొందటానికి పనికొచ్చాయి తప్ప చరిత్ర మరీ పునరావృతం అవుతుంది. దయచేసి పాలకులు ఆలోచన చేసుకోమని అడుగుతూ ఉన్నాం. ఇది కక్ష సాధింపు కుట్రలతో రాజకీయాలు చేస్తే మరలా మీరు మనుగడ సాధించలేదు. ప్రజలు చూస్తూ ఉన్నారు. అభంశుభం తెలియని నా కొడుకు మీద ఎగిరిగోల్డ్ ఏంటి, ఎగిరిగోల్డ్ ఆశ ఎవడన్నా కొంటాడండి? డబ్బులు పెంచి మీరు ఏ విధంగా కొనుక్కున్నారో, మొబైలు, నా ఫోను, ఇప్పుడు కాదు, నేను యువజన కాంగ్రెస్ 2002లో యువజన కాంగ్రెస్, అప్పటి నుంచి ఒకటే ఫోన్ నంబరు 9848047522, అదే నెంబర్ వాడతా. ఇంక ఫోన్లు మార్చేది లేదు, అది ఇంకోటి లేదు. వాళ్ళకి ఏది కావాలంటే అది సహకరిస్తాం. అవ్వకుండా ఏముంటుంది ఇందులో? ఉన్న వాస్తవాలే కదా. ఇందులో దాపరికేం లేదు, దాగుడు మూతలు లేవు. వాళ్ళు రమ్మన్నారు, సహకరించాం, వాళ్ళు అడిగిన దానికి అన్నిటికీ సమాధానం చెప్పాం, రాతపూర్వం కూడా రాసుకున్నారు. కేవలం పరుష పదజాలం వాడటానికే గత గవర్నమెంట్లో ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారనేది ఇప్పుడు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వ్యాఖ్యలు ఇస్తున్నారు. దాని మీద ఏం కాదు. పరుషుల పదజాలం వాడుంటే, మేము తప్పు చేస్తుంటే ప్రజలు మమ్మల్ని ఏం చేశారో మీకు తెలుసు. ప్రజలు ఈరోజు అదే పని కానీ చేస్తే రేపు మిమ్మల్ని ఏం చేస్తారో చూసుకోండి. అంతేగాని నేను ఇంకోటి చెప్పా, మీరు పోలవరం కడితే మేము హర్షిస్తామని చెప్పా, అమరావతి కడితే మేము హర్షిస్తామని చెప్పా, సూపర్ 6 అమలు చేయండి హర్షిస్తామని చెప్పా. కానీ దాని గురించి ఆలోచన చేయకుండా రెడ్ బుక్ తీయాలా, జోగి రమేష్ను బొక్కలు వేయాలా, జోగి రమేష్ కొడుకుని అన్యాయంగా ఇరికించాలా, ఇది కరెక్ట్ కాదు కదా, ఇది మంచిది కాదు కదా. అభంశుభం తెలియని వాళ్ళు ఏం చేశారు? మేము ఉన్నాం కదా, సరే మా మీదే కక్ష ఉంది, తీర్చుకోండి, ఇది కరెక్ట్ కాదని చెప్పేసి మీ ద్వారా. పార్టీ సపోర్ట్ ఎంతవరకు ఉందంటే మీరు ఒంటరిగానే ఫైట్ చేస్తున్నట్టున్నారు, పార్టీ సపోర్ట్ ఎంతవరకు ఉంది? అసలు పార్టీ సపోర్ట్ నాకు అర్థం కాదు. పార్టీ సపోర్ట్ నేను మంచివాడిని, నా దగ్గర నీతి ఉంటే ఎవరైనా నిలబడతారు. జోగి రమేష్ బలహీన వర్గాల్లో అంటే అంచెలంచెలుగా ఎదిగాం కాబట్టి ఒకళ్ళు తీసుకొచ్చి నన్ను ఇక్కడేమో ఎక్కించలా, ఎవరో తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టలా. యువజన కాంగ్రెస్ నుంచి మెట్టు పేర్చుకుంటే ఇట్లా ఎక్కాం, అంతేకాని ధనమంది తీసుకొచ్చి నన్ను అందరం ఎక్కించలా.
పార్టీ సపోర్ట్, పూర్తి సపోర్ట్ ఉంటుంది. ఎందుకు ఉండదు? తప్పు చేయనంత వరకు పార్టీ సపోర్ట్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి సపోర్ట్ ఎందుకు ఉండదు? నువ్వు ఎట్లా కొనుక్కున్నావో డబ్బులు పెట్టి మేమంతే కదా కొనుక్కుంది. ఏదా తప్పుడు భూమి అయితే మేమెందుకు కొనుక్కుంటాము, మేమెందుకు అమ్ముతాము? టోటల్గా మీకు మొత్తం కూడా వివరాలతో సహా డాక్యుమెంట్స్తో సహా రేపు మీకు మొత్తం ఇస్తాం. అక్రమ కేసులు బనామా ఇచ్చారు కదా, దీని మీద మీరు ఎలా ఫేస్ చేయబోతున్నారు? న్యాయస్థానాలు ఉన్నాయి కదా, న్యాయం ధర్మం ఉంటుంది, తప్పనిసరిగా న్యాయమే. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి నిరసన తెలియజేయడానికి వెళ్ళిన కేసు సంబంధించి పోలీస్ అధికారులు నోటీస్ ఇచ్చారు. ఆ ప్రశ్నలకి వారు అడిగిన దానికి సమాధానం చెప్పడం మీదట జరిగిన వాస్తవాలని నేను ఎందుకు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఇంటి దగ్గరికి వెళ్ళవలసి వచ్చింది, ఎందుకు నిరసన తెలియజేయవలసి వచ్చింది, ఆ పరిణామాలన్నీ కూడా మాజీ మంత్రి ప్రస్తుత స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు గౌరవ ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడిన భాష చాలా అప్రతిష్ట పాలు చేసే విధంగా, రాజకీయ వ్యవస్థని దిగజార్చే విధంగా నా కొడక, అట్ట నా కొడక, ఇట్ట నా కొడక అని చెప్పేసి చాలా చండాలంగా మాట్లాడిన భాషకి నా మనసు చెలించింది. కాబట్టి రాజకీయాల్లో ఇటువంటి వ్యక్తులు కూడా ఉంటారా? ముఖ్యమంత్రిని పట్టుకొని అట్టనా కొడక, ఇట్టనా కొడక, అమ్మ నా బూతులు తిట్టే సాంప్రదాయం కరెక్టా అని చెప్పేసి మనసు చివుమంది. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి తెలియజెప్తే 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు అన్న అటువంటి వ్యక్తుల్ని మందలిస్తాడు. మందలిస్తే రాజకీయాల్లో కొంచెం విలువలు పెరుగుతాయన్న ఉద్దేశంతో ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి వెళ్ళి నిరసన తెలియజేద్దామని చెప్పేసి వెళ్ళిన సందర్భంలో అక్కడ వెళ్ళిన నా మీదే దాడి జరగటం, నాతో పాటు వచ్చిన వాళ్ళని కొట్టడం, నా కారుని ధ్వంసం చేయడం, ఇవన్నీ కూడా జరిగిన పరిస్థితులన్నీ కూడా మీడియా ద్వారా ప్రజలందరూ కూడా చూశారు. నేను ఇప్పటికీ చెప్తా ఉన్నాను, రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత అవసరం. ఈరోజు గతంలో మేమున్నాం, ఈరోజు మీరు వచ్చారు. మిమ్మల్ని ప్రజలు చాలా బ్రహ్మాండమైన మ్యాండేట్ గెలిపించారు. మీరు చేయవలసిన బాధ్యతలు చాలా ఉన్నాయి. కానీ జోగి రమేష్ని అరెస్ట్ చేద్దామా, జోగి రమేష్ కొడుకుని మానసికంగా ఒత్తిడి చేద్దామా, అరెస్ట్ చేసి సబ్ జైల్లో పెట్టాం. ఇవన్నీ క్షణికావేశం, మనం ఆనందం పొందటానికి పనికొచ్చాయి తప్ప చరిత్ర మరీ పునరావృతం అవుతుంది. దయచేసి పాలకులు ఆలోచన చేసుకోమని అడుగుతూ ఉన్నాం. ఇది కక్ష సాధింపు కుట్రలతో రాజకీయాలు చేస్తే మరలా మీరు మనుగడ సాధించలేదు. ప్రజలు చూస్తూ ఉన్నారు. అభంశుభం తెలియని నా కొడుకు మీద ఎగిరిగోల్డ్ ఏంటి, ఎగిరిగోల్డ్ ఆశ ఎవడన్నా కొంటాడండి? డబ్బులు పెంచి మీరు ఏ విధంగా కొనుక్కున్నారో, మొబైలు, నా ఫోను, ఇప్పుడు కాదు, నేను యువజన కాంగ్రెస్ 2002లో యువజన కాంగ్రెస్, అప్పటి నుంచి ఒకటే ఫోన్ నెంబరు 9848047522, అదే నెంబర్ వాడతా. ఇంక ఫోన్లు మార్చేది లేదు, లేదు ఇంకోటి లేదు. వాళ్ళకి ఏది కావాలంటే అది సహకరిస్తాం. అవ్వకుండా ఏముంటుంది ఇందులో? ఉన్న వాస్తవాలే కదా. ఇందులో దాపరికేం లేదు, దాగుడు మూతలు లేవు. వాళ్ళు రమ్మన్నారు, సహకరించాం, వాళ్ళు అడిగిన దానికి అన్నిటికీ సమాధానం చెప్పాం, రాతపూర్వం కూడా రాసుకున్నారు. కేవలం పరుష పదజాలం వాడటానికే గత గవర్నమెంట్లో ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారనేది ఇప్పుడు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వ్యాఖ్యలు ఇస్తున్నారు. దాని మీద ఏం కాదు. పరుషుల పదజాలం వాడుంటే, మేము తప్పు చేస్తుంటే ప్రజలు మమ్మల్ని ఏం చేశారో మీకు తెలుసు. ప్రజలు ఈరోజు అదే పని కానీ చేస్తే రేపు మిమ్మల్ని ఏం చేస్తారో చూసుకోండి. అంతేగాని నేను ఇంకోటి చెప్పా, మీరు పోలవరం కడితే మేము హర్షిస్తామని చెప్పా, అమరావతి కడితే మేము హర్షిస్తామని చెప్పా, సూపర్ 6 అమలు చేయండి హర్షిస్తామని చెప్పా. కానీ దాని గురించి ఆలోచన చేయకుండా రెడ్ బుక్ తీయాలా, జోగి రమేష్ను బొక్కలు వేయాలా, జోగి రమేష్ కొడుకుని అన్యాయంగా ఇరికించాలా? ఇది కరెక్ట్ కాదు కదా, ఇది మంచిది కాదు కదా. అపంశుభం తెలియని వాళ్ళు ఏం చేశారు? మేము ఉన్నాం కదా,
సరే మా మీదే కక్ష ఉంది తీర్చుకోండి, ఇది కరెక్ట్ కాదని చెప్పేసి మీ ద్వారా. పార్టీ సపోర్ట్ ఎంతవరకు ఉందంటే మీరు ఒంటరిగానే ఫైట్ చేస్తున్నట్టున్నారు, పార్టీ సపోర్ట్ ఎంతవరకు ఉంది మీకు? అసలు పార్టీ సపోర్ట్ నాకు అర్థం కాదు. పార్టీ సపోర్ట్ నేను మంచివాడిని, నా దగ్గర నీతి ఉంటే ఎవరైనా నిలబడతారు. జోగి రమేష్ బలహీన వర్గాల్లో అంటే అంచెలంచెలుగా ఎదిగాం కాబట్టి ఒకళ్ళు తీసుకొచ్చి నన్ను ఇక్కడ ఎక్కిసలా, ఎవరో తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టలా. యువజన కాంగ్రెస్ నుంచి మెట్టు పేర్చుకుంటే ఇట్లా ఎక్కాం, అంతేకాని ధనమంది తీసుకొచ్చి నన్ను అందరం ఎక్కించలా. పార్టీ సపోర్ట్ పూర్తి సపోర్ట్ ఉంటుంది. ఎందుకు ఉండదు? తప్పు చేయనంత వరకు పార్టీ సపోర్ట్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి సపోర్ట్ ఎందుకు ఉండదు? నువ్వు ఎట్లా కొనుక్కున్నావో డబ్బులు పెట్టి మేమంతే కదా కొనుక్కుంది. ఏదో తప్పుడు భూమి అయితే మేమెందుకు కొనుక్కుంటాము, మేమెందుకు అమ్ముతాము? టోటల్గా మీకు మొత్తం కూడా వివరాలతో సహా డాక్యుమెంట్స్తో సహా రేపు మీకు మొత్తం అక్రమ కేసులు బనామా ఇచ్చారు కదా, దీని మీద మీరు ఎలా ఫేస్ చేయబోతున్నారు? న్యాయస్థానాలు ఉన్నాయి కదా, న్యాయం ధర్మం ఉంటుంది, తప్పనిసరిగా న్యాయమే గెలుస్తుంది. ఓకే సార్.